హాయ్ ఎవ్రీవన్, మీరు ఆల్కహాల్ తాగకుండా మీకు ఫ్యాటీ లివర్ ఉందా? రొటీన్ స్కాన్స్లో మీకు ఫ్యాటీ లివర్ డయాగ్నోజ్ అయిందా? సో ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మీకోసమే. హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రావణ్ తుమాటి, కన్సల్టెంట్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఫ్యాటీ లివర్ అంటే లివర్ కణాల లోపల ఫ్యాట్ జమ అవటాన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు. ఇది జనరల్గా 3 స్టేజెస్లో ఉంటుంది. మొదటిది ఫ్యాటీ లివర్, రెండోది నాష్ అంటే నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్, మూడోది సిర్రోసిస్. ఇనీషియల్గా ఫ్యాటీ లివర్ అనేది జనరల్గా డేంజరస్ కాదు, దానికి జనరల్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఎప్పుడైతే జమ అవుతున్న ఫ్యాట్ విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ఆ ఫ్యాట్ లివర్ కణాల్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపుని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే వాపుని క్రియేట్ చేస్తుందో ఆ వాపుని నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అంటారు. నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ ఈ వాపు అనేది పెరుగుతా వెళ్ళి ఫైబ్రోసిస్ నుంచి సిర్రోసిస్కి దారితీస్తుంది. దీని క్లినికల్ ఫీచర్స్ అంటే సిమ్టమ్స్ ఏంటి? 99% ఆఫ్ టైమ్స్ ఇది ఎలాంటి లక్షణాలు కనపడవు. ఏదర్ మనకి రొటీన్ అల్ట్రా స్కాన్స్లో కానీ హెల్త్ చెకప్స్లో కానీ వేరే ఏదైనా కారణం వల్ల స్కాన్ తీసుకుంటే ఇది ఫ్యాటీ లివర్ అని బయటపడుతుంది. సో మనం ఒక 30 to 40 ఇయర్స్ తర్వాత ఒక 100 పేషెంట్స్కి స్కాన్స్ తీస్తే మోర్ దెన్ 60 to 70%కి ఏదో ఒక గ్రేడ్లో ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలా అంటే డెఫినెట్లీ కాదు. సో ఒక ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్, ఇంకొకటి ఫైబ్రో స్కాన్. ఈ రెండింటి ద్వారా ఆ లివర్ లోపల జమైన ఫ్యాట్ ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తుందా లేదా, ఒకవేళ ఇన్ఫ్లమేషన్ చేస్తుంటే అది సిర్రోసిస్కి దారి తీస్తుందా, లేకపోతే ఫైబ్రోసిస్ స్టేజ్ ఏమన్నా స్టార్ట్ అయిందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఈ 2 పరీక్షల ద్వారా తెలుస్తుంది. ఒకసారి ఫైబ్రోసిస్ ఆర్ సిర్రోసిస్ స్టేజ్ వెళ్ళిందంటే అది రివర్స్ అవ్వటం అనేది కొంచెం కష్టం. సో ఫ్యాటీ లివర్ ఆర్ నాష్ స్టేజ్లో ట్రీట్మెంట్ కనుక మనం స్టార్ట్ చేస్తే మనకి రిజల్ట్స్ బాగుంటాయి. సో ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలా అంటే కాదు. కొంతమందికి ఎవరైతే ఎంజైమ్స్ ఎలివేటెడ్గా ఉంటుందో, ఫైబ్రోసిస్ స్టార్ట్ అవుతుందో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ట్రీట్మెంట్ అనేది ఫ్యాటీ లివర్కి మెయిన్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి డైటరీ మాడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, మెడికేషన్ అనేది లాట్ రిసార్ట్. మేజర్గా మనకి వెయిట్ లాస్ వల్లనే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అరౌండ్ 10% to 15% వెయిట్ లాస్ రికమెండ్ చేస్తాము ఓవర్ 6 months పీరియడ్ డ్యూరేషన్. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాటీ లివర్స్ ఆర్ నాష్ కూడా వన్స్ వెయిట్ తగ్గిన తర్వాత రివర్సిబుల్ స్టేజ్కి వెళ్తుంది. థ్యాంక్ యూ.